Hi guys, this is Monish. Thank you for clicking my video. ఈవేళ మన దగ్గర ఉన్న కార్ మారుతి రీసెంట్గా లాంచ్ అయిన స్విఫ్ట్ 2024 వర్షన్. మనకి ఫస్ట్ ఇనీషియల్గా దీని లుక్స్ అనేవి చాలా బాగున్నాయి. డిజైన్ మొత్తం అంతా ఓవరాల్గా కూడా కంప్లీట్ రివైజ్ చేశారు. అండ్ మనకి దీని బంపర్ కానీ లేకపోతే దీని సైడ్ క్లాడింగ్స్ కానీ అండ్ దీని కట్స్ అండ్ కార్నర్స్ అనేవి కంప్లీట్ అనేది రివైజ్ చేసి ఉన్నారు. మనకి దీని సైడ్ నుంచి దీని అనేది లుక్ చాలా బాగుంది. నాకు ఈ స్ట్రైట్ లైన్ అనేది చాలా డిఫరెంట్గా కనబడుతుంది అనమాట. అండ్ లైట్గా మనకి చూసుకుంటే ఇది మనకి కోపర్ లుక్ అనేది కనబడుతుంది. ఓల్డ్ షిఫ్ట్ కన్నా ఇది ఇంకా స్టైలిష్గా ఉంది అన్నమాట చూడడానికి. స్ట్రైట్ అవే మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే దీని గ్రిల్ అనేది ఎలా ఫినిష్ చేసి ఉన్నారు. మనకి ఇది కూడా చాలా స్పోర్టీగా మనకి రెడ్ యాక్సెంట్స్ ఇచ్చి ఈ గ్రిల్ అనేది మనకి ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ పైన క్లోజ్ కింద ఎయిర్ ఇంటేక్ కోసం ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి ఇక్కడ ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ పైన మనకి మారుతి లోగో అనేది ఇలా అప్వర్డ్స్ ప్లేస్ అయ్యి కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో మనకి దీని హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకుంటే ఇలా కనబడుతుంది. మనకి దీంట్లో ఎల్ఈడి డిఆర్ఎల్ ప్లస్ టర్న్ ఇండికేటర్ అనేది కింద ఇస్తున్నారు. అండ్ మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడిలోనే ఫినిష్ చేస్తున్నారు. అండ్ దీనికి క్రోమ్ యాక్సెంట్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా కనబడుతుంది కార్ అనేది. మనకి కార్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది గైస్. ఇది చూడండి, ఫ్రమ్ మనకి బానెట్ కూడా మనకి ఇలా పైనుంచి ఒక కట్ ఫినిష్లో ఇచ్చారన్నమాట. దీనివల్ల ఏంటంటే కార్ ఇంకా స్పోర్టీగా కనబడుతుంది. అండ్ దీని టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 185/65 R15 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి డ్యూయల్ కట్ అలాయ్ వీల్స్తో వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రేర్ డ్రమ్ బ్రేక్స్తో వస్తున్నాయి. అండ్ మనకి ఓఆర్విఎం చూసుకుంటే మనకి ఓఆర్విఎమ్స్ మనకి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్. దీనిపైన మనకి కార్బన్ ఫినిష్ టైప్లో మనకి ఫినిష్ చేస్తున్నారు. అండ్ దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్ అనేది కూడా ప్లేస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండ్ మనకి ఇది గుడ్ థింగ్. మనకి డ్రైవర్ సైడ్ ప్యాసింజర్ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడే మనకి డోర్ హ్యాండిల్ కూడా బాడీ కలర్లోనే ఇస్తున్నారు. అండ్ మనకి పాత స్విఫ్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్బుల్ట్ కార్కే ఇచ్చేసేవారు, కార్కే ప్లేస్ చేసి ఉండేవారు రేర్ డోర్ హ్యాండిల్ బార్. బట్ మనకి ఇక్కడ కంప్లీట్ హ్యాండిల్ బార్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నారు. మనకి సైడ్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది కార్ బేసిక్గా ఏ కార్ అన్నా. దీంట్లో సైడ్ ప్రొఫైల్ ఎంత అయితే బ్యూటిఫుల్గా ఉందో మనకి రేర్ ప్రొఫైల్ కూడా అంతే బాగుంది. అండ్ చాలా బాగుంది. ఆ లైట్స్ కూడా మనకి చూసుకుంటే కంప్లీట్ ఎల్ఈడిలో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉన్నారు. అండ్ మనకి ఇవి కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మిడిల్లో మనకి స్విఫ్ట్ లోగో అండ్ లెఫ్ట్ సైడ్ దాని బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీనిపైన మనకి క్రోమ్ యాక్సెంట్స్ అనేది ఇలా ఫినిష్ చేస్తున్నారు. అండ్ పైన మనకి రేర్ వైపర్ అండ్ మనకి స్టాప్ ల్యాంప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకి ఈ మాన్యువల్ యాంటీనా ఇస్తున్నారు, షార్క్ ఫిన్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేయట్లేదు. మనకి ఇక్కడ స్పాయిలర్ ఫినిష్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ 2 ఇండివిజువల్ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్, మనకి ఇక్కడ క్రోమ్ యాక్సెంట్స్, దాని కింద రిఫ్లెక్టర్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. అండ్ దీని అండర్ బెల్లీ అనేది ఇలా ఉంది. అండ్ ఇక్కడ సస్పెన్షన్ చూసుకుంటే మనకి ప్రీవియస్ దానికి దీనికి 26 mm దీని సస్పెన్షన్ ట్రావెల్ అనేది పెంచారు. లెట్స్ చెక్ అవుట్ ద బూట్ స్పేస్. మనకి బూట్ స్పేస్ చూసుకుంటే లోడింగ్ లిప్ అనేది కొంచెం పెంచున్నారు ప్రీవియస్ జనరేషన్కి దీనికి. అండ్ దీని స్పేర్ వీర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నారు. అండ్ ఇది కూడా మనకి 60/40లో మనకి ఇది స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది పార్షల్ ట్రే అనేది ఇక్కడ ఇస్తున్నారు. లెట్స్ చెక్ అవుట్ ద రేర్ సీట్ కంఫర్ట్. ఫస్ట్ దీని డోర్ ఓపెన్ చేసుకుంటే ఇది చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. మనకి 90 degrees వైడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి దీని ఇన్ అండ్ అవుట్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళచ్చు. అండ్ ఈ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ అంతా డోర్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ వేస్తున్నారు. అలాంటి సాఫ్ట్ టచెస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇక్కడ లైక్ కార్బన్ ఫినిష్లో టైప్లో మనకి ఫినిష్ చేసి ఉన్నారు. దీనివల్ల ఏంటంటే కొంచెం స్పోర్టీగా కనబడుతుంది. అండ్ మనకి పవర్ విండో కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మన డోర్ ఓపెన్ లిడ్ అనేది క్రోమ్ కలర్లో ఇలా ఫినిష్ చేస్తున్నారు. అండ్ కింద మనకి 1 బాటిల్ హోల్డర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్లో మనకి ఎలాంటి ఆర్మ్ రెస్ట్ అనేది ఇవ్వట్లేదు, బట్ హెడ్ రెస్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఈ కవర్స్ అనేవి మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. మనకి మామూలుగా కంపెనీ నుంచి అయితే ఫ్యాబ్రిక్ షీట్స్ ఇస్తున్నారు.
అండ్ ఫ్రంట్ సీట్ నా హైట్కి అడ్జస్ట్ చేసుకుంటే నాకు లెగ్ రూమ్ నీ రూమ్ అనేది పర్లేదు బాగానే ఉంది. బట్ అండర్ థై సపోర్ట్ అనేది కొంచెం బాగుందని చెప్పొచ్చు దీంట్లో. అండ్ మనకి లెగ్ రూమ్ నీ రూమ్ అనేది మరీ అంత స్పేషియస్గా లేదు, బట్ ఓకేగా ఉంది. అండ్ మనకి హెడ్ రూమ్ చూసుకుంటే మోర్ దెన్ అడిక్వేట్ ఉంది. సో 6 feet వరకు కూడా ఈజీగానే కూర్చోవచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. అండ్ మనకి ఇక్కడ 3 people అనేది బాగానే కూర్చోవచ్చు. 2 peopleకి అయితే కరెక్ట్గా ఉంటుంది, 3 people షార్ట్ రైడ్స్కి అయితే పర్వాలేదు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండిల్ బార్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. పైన అలాంటి రీడింగ్ ల్యాంప్ అనేది ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. మనకి ఓల్డ్ జనరేషన్కి దీనికి ఇది ఒక అప్డేట్. మనకి రేర్ ఏసీ వెంట్స్ అనేది కూడా ప్లేస్ చేస్తున్నారు. అండ్ దీని పొజిషన్ కూడా మనకి ఇలా పైకి ఇవ్వడం వల్ల మనకి కరెక్ట్గా ఫేస్కి తగులుతుంది. ఈ పొజిషనింగ్ అనేది బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఫోన్ హోల్డర్, మనకి USB పోర్ట్ అండ్ Type-C పోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకుంటే దీని డాష్ బోర్డ్ అనేది ఇలా కనపడుతుంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ సీట్. ఫస్ట్ దీని డోర్ చూసుకుంటే చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. అండ్ మనకి బ్యాక్ డోర్కి ఇక్కడికి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సాఫ్ట్ టచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని పవర్ విండో కంట్రోల్స్ అండ్ మనకి ORVM కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. ఇవి అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ కూడా. అండ్ డోర్ ఓపెన్ లిడ్ అనేది సేమ్ ఇలాగే ఫినిష్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ట్విట్టర్ ప్లేస్మెంట్ అండ్ స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ డ్రైవింగ్ సీట్ చూసుకుంటే మనకి ఇది బోత్ హైట్ అండ్ రీచ్ రెండు కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది గుడ్ థింగ్. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, ట్రాక్షన్ బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి మిగిలిన డమ్మీ బటన్స్ కింద చూసుకుంటే ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అండ్ హెడ్ లెవెల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన చూసుకుంటే ఏసీ వెంట్ అనేది ఇస్తున్నారు. దీనికి ఎలాంటి క్రోమ్ యాక్షన్స్ అనేది ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని స్టీరింగ్ వీల్ అనేది చాలా బాగుంది. చూడండి గైస్, మనకి ఇది కంప్లీట్ మనకి కింద వచ్చి మనకి ఒక పియానో బ్లాక్ ఫినిష్ మనకి డీ కట్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. అండ్ పైన వచ్చి లెదర్ ఫినిష్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే కార్ అనేది చాలా ప్రీమియంగా కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్లో మనకి వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్లో దీని క్రూజ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి కాల్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి లెఫ్ట్ సైడ్లో మనకి దీని టాకోమీటర్, రైట్ సైడ్లో దీని స్పీడోమీటర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. మనకి నార్మల్ ఓల్డ్ జనరేషన్లో ఇచ్చినట్టే ఈ బటన్స్ నొక్కితేనే మనకి దీని ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మిడిల్లో మనకి స్మాల్ MID అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. దీనికి మోషన్ కంట్రోల్, పవర్, దీని టార్క్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది గైస్. అండ్ మనకి ఇక్కడ దీంట్లో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అనేది షో చేస్తుంది. అండ్ దీంట్లో మనకి డిస్టెన్స్ టు ఎంటీ, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఇవన్నీ కూడా దీంట్లో షో చేస్తుంది. పైన టైం అండ్ కింద వచ్చేటప్పుడు మనకి దీని రేంజ్ అనేది కూడా ఇక్కడ షో చేస్తుంది. వైపర్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. రైట్ సైడ్లో మనకి దీని ఇండికేటర్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి 9 inches టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. మన ప్రీవియస్ జనరేషన్కి దీనికి మనకి మేజర్ అప్డేట్ ఇదే. దీనివల్ల ఏంటంటే దీంట్లో మనకి కరెక్టెడ్ ఫ్యూచర్స్ కూడా మనకి ఇస్తున్నారు. దీంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది టాగిల్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. చూడండి గైస్, మనకి ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, మనకి దీని రేంజ్ అండ్ దీని FM అండ్ డ్రైవింగ్ స్టాటిస్టిక్స్ ఇలాంటి చాలా ఫీచర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ మనం సెట్టింగ్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో రివర్స్ కెమెరా అనేది ఇలా కనబడుతుంది. వితౌట్ అడాప్టివ్ గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే 2 AC వెంట్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. మిడిల్లో మనకి హజార్డ్ లైట్ స్విచెస్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీతో వస్తుంది. అండ్ దాని కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. కింద చూసుకుంటే మనకి పవర్ సాకెట్ అండ్ USB పోర్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇది కూడా ఒక అప్డేట్. మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 కప్ హోల్డర్స్ అనేది ఇస్తున్నారు. మనకి దీని కీస్ అనేవి మనకి ఓల్డ్ కీస్ ఇచ్చినట్టే ఇస్తున్నారు. దీంట్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే దీని గేర్ రాడ్ అనేది ఇలా కనబడుతుంది. మనకి 5 gearsతో వస్తుంది, ప్లస్ రివర్స్ గేర్తో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని చుట్టూ మనకి పియానో బ్లాక్ ఫినిష్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎలాంటి మిడిల్లో ఆర్మ్రెస్ట్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక డిస్కంఫర్ట్ ఫీచర్ గైస్. ఇది మటుకు మీరు ఆఫ్టర్ మార్కెట్ అనేది పెట్టించుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే దీని గ్లవ్ బాక్స్ అనేది ఇలా కనపడుతుంది. ఇది డీసెంట్ సైజ్లోనే ఉంది గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలాంటి ఏ ఫినిష్ ఇవ్వట్లా, జస్ట్ ప్లాస్టిక్, మొత్తం అంతా హార్డ్ ప్లాస్టిక్. అలాంటి మనకి లెదర్ ఫినిష్ కానీ సాఫ్ట్ టచెస్ కానీ ఏదైతే ఎక్కడ కార్ అంతట్లో కూడా మనకి ఓవరాల్గా అన్ని మనకి హార్డ్ టచెస్, హార్డ్ ప్లాస్టిక్సే యూజ్ చేశారు. అలాంటి మనకి సాఫ్ట్ టచెస్ అనేది అయితే ఏమీ ఆఫర్ చేయట్లేదు. పైన చూసుకుంటే మనకి ఇక్కడ మిర్రర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి లైట్స్ అండ్ రైట్ సైడ్లో మనకి టికెట్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి మాన్యువల్ IRVMఏ ఇస్తున్నాడు. అండ్ మనం ఈ కార్ డాష్ చూసుకుంటే మనకి కార్ డాష్ అనేది చాలా బాగుంది గైస్.
ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ డాష్ అనేది కొంచెం అప్డేట్ అయ్యి కొంచెం ఫ్యూచరిస్టిక్గా కనబడుతుంది. బట్ మనకి టచ్ అండ్ ఫీల్లో మటుకు ఏ చేంజెస్ అయితే లేవు. బెలెనోలో అప్డేట్ చేసినట్టు మనకైతే ఎలాంటి మనకి హెడ్సప్ డిస్ప్లే కానీ లేకపోతే 360 డిగ్రీ కెమెరాస్ కానీ అయితే ఏమీ ఆఫర్ చేయట్లేదు గైస్. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మనం దీన్ని న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్కి షిఫ్ట్ చేయగానే ఆ పుల్ అనేది పర్వాలేదు, బాగానే ఉంది. మరీ అంత పికప్ అయితే లేదు కానీ బట్ నార్మల్గా అయితే ఉంది. ఇంజన్ చూసుకుంటే మనకి ఇది 1.2 లీటర్ ఇంజన్తో వస్తుంది. అండ్ దీంట్లో మనకి బోత్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది 1197 cc వస్తుంది. అండ్ మనకి ఇది 3 సిలిండర్ ఇంజన్. మనకి ప్రీవియస్ షిఫ్ట్కి దీనికి టార్క్ అండ్ మనకి పవర్ అనేది కొంచెం తగ్గించారు. మనకి 80.46 bhp అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 111.7 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ మనకి పెట్రోల్లోనే అవైలబుల్ ఉంది. ఇందులో బూట్ స్పేస్ కూడా 265 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ 163 ఉన్నా మనకి దీని సస్పెన్షన్ ట్రావెల్ అనేది మనకి 26 mm అనేది సస్పెన్షన్ ట్రావెల్ పెంచడం వల్ల కొంచెం పాట్ హోల్స్లో అది మనకి సస్పెన్షన్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా మనం ఫస్ట్ దీని డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ డీసెంట్గానే ఉంది. బట్ మనకి ఆ పికప్ అండ్ పుల్ అనేది అంత అయితే ఉండదు. బట్ మనకి సిటీ కండిషన్స్లో అయితే ఓకే. అండ్ మనకి లోపల కూడా కంప్లీట్ మనకి టచ్ అండ్ ఫీల్ కూడా ప్రీవియస్ షిఫ్ట్ లాగే ఉంది. మేజర్ అప్డేట్ అయితే ఏమీ లేదు. బట్ మనకైతే అంతా బాగానే ఉంది. అండ్ దీని ఏరోడైనమిక్స్ పరంగా మనకి ప్రీవియస్ జనరేషన్ కన్నా దీంట్లో మనకి అప్డేట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 80-100 వెళ్ళినప్పుడు కూడా మనకి ఏంటంటే మనకి అంత వాబ్లింగ్ అనేది లేదు. బట్ దీని మెనరబిలిటీ కూడా బాగుంది. బట్ దీని బాడీ స్టెబిలిటీ అయితే గైస్ డోంట్ ఎక్స్పెక్ట్ 5 స్టార్ లైక్ దట్. లాస్ట్ షిఫ్ట్ ఎలా ఉందో ఇంచుమించు దగ్గరగా అన్నే పాయింట్ స్కోర్ చేస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే సేమ్ డోర్స్ కానీ లేకపోతే దీని బోనెట్ కానీ సేమ్ ఇంచుమించు అదే బిల్డ్ క్వాలిటీతో ఉంది. కొంచెం స్లైట్లీ బెటర్ అయింది తప్ప బట్ మేజర్ అప్గ్రేడ్ అయితే ఏమీ లేదు. బట్ మీకు ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇంజన్ అంతా మటుకు పర్వాలేదు. మనకి సిటీ కండిషన్స్లో అంతా బాగానే ఉంటుంది. అండ్ దీని స్టీరింగ్ వీల్ వస్తే మనకి ఇది ఆటోమేటిక్గా సెంటర్ అవుతుంది. అండ్ దీని స్టీరింగ్ వీల్ కూడా రెస్పాన్సివ్గానే ఉంది. మనకి ఇది 0 to 100 అనేది 14.2 secondsలో వెళ్తుంది. సో మనకి ఇది యూజువల్గా చూసుకుంటే కొంచెం స్లోయే. బట్ ఏంటంటే మనకి ఇది 1.2 లీటర్ ఇంజన్ వల్ల మనకి ఏంటంటే ఆ మాత్రం టైం అనేది తీసుకుంటుంది. అండ్ బ్రేకింగ్ వచ్చేటప్పటికి మనకి బ్రేకింగ్ అనేది డీసెంట్గానే ఉంది. ఫ్రంట్ మనకి 2 డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. బ్యాక్ అనేది మనకి డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. బట్ ఈ పికప్ అండ్ ఈ పవర్కి ఆ బ్రేక్స్ అనేవి మోర్ దెన్ ఎనఫ్. అండ్ మనకి మెయిన్గా సస్పెన్షన్ చూసుకుంటే సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది గైస్. ఇలాంటి సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో చాలా బాగుంటుంది. బట్ హై స్పీడ్స్లోనే కొంచెం ఆ స్టడీనెస్ ఉండదు. బట్ సిటీ పర్పస్ అయితే మటుకు చాలా బాగుంది. ఈ కార్ చూసుకుంటే మనకి చిన్న అప్డేట్స్తో మనకి చాలా ప్రీమియంగా తీసుకొచ్చారు. బట్ మనకి ఏంటంటే ఆ బిల్డ్ క్వాలిటీలు అనేది కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఫైనల్గా చాలామంది అడిగేది దీని మైలేజ్. కంపెనీ వాళ్ళు ఇచ్చింది 25.5 ఇచ్చారు. బట్ సిటీ కండిషన్స్లో మనకి ఈజీగా 18 to 20 అయితే వచ్చేస్తుంది. ఇది దాంట్లో అయితే ప్రాబ్లం ఏం లేదు. హైవేలో 20+ కూడా వస్తుంది. బట్ ఇది కొత్త వెహికల్ వల్ల నాకేంటంటే జస్ట్ నాకు ఎంఐడీలో మటుకు 12.5 అనేది చూపిస్తుంది. బట్ మనకైతే 18-19 అనేది ఈజీగా వస్తుంది. అండ్ ఫైనల్గా దీని ప్రైజింగ్ చూసుకుంటే ఇందులో ఎల్ఎక్సే వచ్చేటప్పటికి ఆన్ రోడ్ హైదరాబాద్ 7.8 lakhs అనేది పడుతుంది. అండ్ టాప్ అండ్ దీంట్లో జెడ్ఎక్సే వచ్చేటప్పటికి మనకి 10.8 lakhs అనేది పడుతుంది. అండ్ దీంట్లో మనకి జెడ్ఎక్సే ప్లస్లో కూడా మనకి డ్యూయల్ టోన్ అండ్ ఆటోమేటిక్ ఆప్షనల్ అనేది ఉంది. అవి ఇంకా మోర్ దెన్ 11 lakhs కూడా పడుతుంది. ఫైనల్గా ఈ కార్ తీసుకోవచ్చా లేదా అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే సిటీ డ్రైవ్లో మనకి మోర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగుండాలి, దట్టు స్టైలిష్ లుక్స్ అండ్ మనకి లోపల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ ఆ ఫ్యూచర్స్ కానీ బాగుండాలి అనుకుంటారో వాళ్ళు ఈ కార్ అనేది తీసుకోవచ్చు. బట్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇది ఏంటంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది యావరేజ్గా ఉంటుంది. సో అది మీకు ఓకే అంటే అప్పుడు దాన్ని బట్టి మీరు కార్ తీసుకోవాలంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.